మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా నాయన మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మరొకసారి మీరు ఇచ్చిన యొక్క సదవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో నా నాయన మీ వాక్యం నా తండ్రి మేము ధ్యానం చేస్తూ ఉండగా, ఇదిగో నా తండ్రి పాల్గొంటున్న ప్రతి బిడ్డని మీరు ప్రత్యేకంగా దర్శించమని, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి ప్రతి బిడ్డ కూడా నా తండ్రి మీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానంతో నింపమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం నిర్గమకాండం 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు ధ్యానం చేయబోతూ ఉన్నాం. సో 3 అధ్యాయాలు వచనం వెంబడి వచనం మనం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రత్యేకమైన అంశాలని మనం ఈరోజు ఫోకస్ చేయబోతున్నాం. 21, 22, 23 3 అధ్యాయాలని మనం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే 21, 22, 23 ఈ 3 అధ్యాయాల్లో కూడా న్యాయ విధులు ఉన్నాయి. న్యాయ విధులు. సో నేటి వాక్య భాగానికి మరి నేను ఇస్తున్న టైటిల్ ఏంటంటే 3424 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన చట్టం. 3424 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన చట్టం ఏంటి? 3424 సంవత్సరాల క్రితం దేవుడు తన ఉద్దేశాలని, చట్టాన్ని, న్యాయ విధులని బయలుపరిచారు. ఆ న్యాయ విధులు ఇప్పుడు ఈ యొక్క 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, 23 అధ్యాయాల్లో ఉంటాయి. న్యాయ విధులు, చట్టము అంటే ఏంటో మనకు బాగా తెలుసు. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఉందనుకోండి, మనకి మన భారత దేశపు చట్టం ఒకటి ఉంది. ఈ భారతదేశపు చట్టం ప్రకారం తప్పు చేస్తే ఏమి శిక్ష అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి ఎలా జరిమానా విధించాలా, లేకపోతే జైలు శిక్ష విధించాలా, లేకపోతే మరణశిక్ష విధించాలా అనేది ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ చట్టంలో ఉంటుంది, భారతదేశపు చట్టంలో. అలాగే 3424 సంవత్సరాల క్రితమే దేవుడు మోషేకి ఇశ్రాయేలీయుల్ని పరిపాలించడానికి ఒక చట్టాన్ని రూపొందించి న్యాయ విధులని బయలుపరిచారు. సో ఆ న్యాయ విధులు మరి చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిస్టమ్ ప్రస్తుతం చట్టం, ఇది న్యాయం, ఇది ఇలా చేయాలి, ఇలా ఈ తప్పు చేసిన వానికి ఈ శిక్ష అనే ఒక ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థకి ఆధారం, మూలం బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఆ యొక్క విషయాల్లోకి వెళ్ళబోయే ముందు బైబిల్ యొక్క ప్రత్యేకతను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 21, 22, 23 ఈ నిర్గమకాండం అంతా కూడా చరిత్ర. ఇది ఒక వ్యక్తి కూర్చుని రాసిన కథ కాదు కదా, ఇది చరిత్రలో జరిగిన అంశాలన్నింటినీ కూడా ఒక దాని వెంబడి క్లియర్గా గ్రంథం పొందపరచబడిన గ్రంథం నిర్గమకాండం. ఈ యొక్క నిర్గమకాండంలో ఉన్న అంశాలన్నీ కూడా కథ కాదు కదా, మనకి ఇది బాగా అర్థమవుతూ ఉంటుంది. సో కాబట్టి ప్రియులారా, బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో కూడా కొన్ని మాటలు మంచివి, కొన్ని మాటలు దేవుని మాటలు అని అనుకోవడానికి అవకాశం లేదు. ప్రతి మాట కూడా దేవునికి సంబంధించిన మాట, ప్రతి మాట కూడా మన జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన మాట, మన జీవితాలని మార్చగలిగిన శక్తి కలిగిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అప్పటి చరిత్ర తెలుసుకోవడానికి కానీ, దేవుని మనసుని అర్థం చేసుకోవడానికి కానీ, దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి కానీ మూల అంశాలు బైబిల్లో మనకు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న న్యాయ వ్యవస్థకి మూలం ఈ యొక్క చట్టం, ఈ యొక్క 21, 22, 23 అధ్యాయాలేమో అన్నట్లుగా మనకి ఆ యొక్క చట్టం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ మనిషి యొక్క జీవన విధానానికి, ప్రస్తుతం ఉన్న సమాజానికి అనేక అంశాలు ఏ రీతిగా దోషం చేసినాయో అనేక మంది భక్తులు, మిషనరీలు, బైబిల్ని చదివిన అనేక మంది వ్యక్తులు మరి దేశంలో మూఢాచారాలని రూపుమాపడానికి, దేశంలో మరి పాతుకుపోయిన భయంకరమైన వ్యవస్థలని రూపుమాపడానికి, భయంకరమైన చట్ట వ్యతిరేకమైన లేకపోతే సమాజానికి వ్యతిరేకమైన విషయాల్ని రూపుమాపడానికి అనేక మంది మిషనరీలు నడుం కట్టుకుని వారి జీవితాలను త్యాగం చేసి నేడు మన భారతదేశంలో ప్రత్యేకంగా అనేక మంది సంతోషంగా బ్రతకడానికి వారు దోహదం పడుతూ ఉన్నారు.
ఏదేమైనా కూడా ప్రియులారా, అప్పుడే రాయబడిన ఈ చట్టం, ఈ న్యాయ విధులు 21, 22, 23 అధ్యాయాల్లో ఏం రాయబడి ఉన్నాయి? ఇంత స్పష్టంగా ఏం రాయబడి ఉన్నాయి అంటే, ఒక వ్యక్తి దాసునుగా కొనుక్కోబడ్డేవాడు. దాసునుగా కొనుక్కోబడిన వ్యక్తికి ఎలాంటి న్యాయం వర్తిస్తుందో ఈ న్యాయ విధులు చెప్పినాయి. అలాగే ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఎలాంటి శిక్షను వేయాలో, దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుబడితే ఎలాంటి శిక్ష వేయాలో, లేకపోతే దొంగతనం చేసిన కొద్ది దినాల తర్వాత పట్టుబడితే ఎలాంటి శిక్ష వేయాలో, అలాగే తల్లిదండ్రుల్ని చూడకపోతే ఎలాంటి శిక్ష వేయాలో, తల్లిదండ్రుల్ని శపిస్తే ఎలాంటి శిక్ష వేయాలో, తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా అప్పుడు శిక్షలు ఉన్నాయి, తల్లిదండ్రులను చూడకపోయినా అప్పుడు శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులను చూడట్లా, తల్లిదండ్రులను పట్టించుకోవట్లా, వారిని వదిలించుకుంటున్నారు, ఏదో ఒకరిపైన వారు దూరం పెడుతూ ఉన్నారు. ఏదేమైనా తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా కూడా అప్పుడు 3424 సంవత్సరాల క్రితమే శిక్ష ఉంది. వారిని దూషించినా కూడా, వారిని తిట్టినా, వారిని శపించినా కూడా శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటి? ఈ రీతిగా ఒకవేళ నీ ఎద్దు వేరొకరి ఎద్దుని పొడిచి చంపేస్తే ఏం చేయాలి? పొడుస్తుంది అని నీకు తెలిసి కూడా నువ్వు ఆ ఎద్దుని అదుపులో ఉంచుకోక వదిలేసినప్పుడు ఆ ఎద్దు వెళ్ళి వేరే వాళ్ళని పొడి చేస్తే ఏంటి? అలాగే మీరు ఒక గుంట త్రవ్వారు, మీకు ఆ వ్యవసాయ అవసరాల కొరకు, మీ యొక్క గృహ అవసరాల కొరకు ఒక గుంట త్రవ్వినప్పుడు ఆ గుంటలో ఇతర పశువులు పడి చనిపోతే దాన్ని ఎవరు భరించాలి ఆ నష్టాన్ని? ఇలాంటి ఇత్యాది విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇప్పుడు మన సమాజంలో, మనం పీనల్ కోడ్లో మనం ఉంటాయి. అలాంటి విషయాలన్నీ కూడా ఆనాడే 3424 సంవత్సరాల క్రితం దేవుడు చేసిన చట్టం. సో ఏంటి ఇది అనే విషయాల్ని మనం చూద్దాం. ప్రియులారా, 21వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి వచనం నుంచి మనం చూద్దాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా, నీవు ఎవరు? మోషే వెళ్ళి వారికి అనగా ఇశ్రాయేలీలకు నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. ఒకవేళ ఎవరైనా దాసులుగా మనం కొనుక్కుంటే, ఆనాడు దాసులుగా కొనుక్కునేవారు. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఎలా ఉంటుందండి? ఎలాగుంటుందంటే, మనము జీతం ఇస్తాం, నెలవారీ జీతం ఇస్తాం. ఏ దాసునైనా మనం పెట్టుకుంటే నెలవారీ జీతం ఇస్తాం. అప్పటి రోజుల్లో ఎలాగుండేదంట? కొనుక్కునేవారు. దాసుని కొనుక్కుంటే ఆ ఇంట్లో ఇక అతను ఎట్టి చాకిరి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటే సమయానికి భోజనం పెట్టేవారు, అలాగే ఉండటానికి ఆవాసం ఇచ్చేవారు. ఏదేమైనా కూడా ఒక దాసుని కొనుక్కున్న తర్వాత 6 years 6 సంవత్సరాలు ఆ దాసుడు ఆ ఇంట్లో పనిచేయాలి. ఆ తదుపరి ఆ దాసుడు తిరిగి ఆ యొక్క యజమానికి ఏమీ చెల్లింపుకోకుండానే స్వతంత్రుడు అవుతాడంట. చాలా మంచి విషయం కదా. జీవితకాలం అంతా కూడా దాసుడిగా ఉండిపోవాల్సిన అవసరం లేకోకుండా ఆ దాసుడు స్వతంత్రుడయ్యే అవకాశం. అలాగే 15వ వచనం చదవండి. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. తల్లిని కానీ తండ్రిని కానీ కొట్టేవాడు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కొట్టే పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. సో వారు విసిగిస్తున్నారనో, లేకపోతే వారు ఆస్తి పంచడం లేదనో, లేకపోతే వారు మరి ఏదో రకంగా అడ్డుగా ఉన్నారనో, వారి వలన విసుగు చెందో, ఏదో ఒక రకంగా తల్లిదండ్రులతో గొడవలు పడి పిల్లలు తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ తల్లిదండ్రులని కొట్టేవానికి జైలు శిక్షో, లేకపోతే తల్లిదండ్రులను కొట్టేవానికి జరిమానో కాదండి. తల్లిదండ్రులని కొట్టిన వానికి డైరెక్ట్గా మరణశిక్ష రాయబడి ఉంది. అంటే తల్లిదండ్రులకి దేవుడు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఈ చట్ట న్యాయ విధులని మనం చదువుకుంటున్నామంటే, ఈనాడు ధ్యానం చేస్తున్నామంటే ఏదో చరిత్రను తెలుసుకుని విడిచిపెడతానికి కాదు. ఈ న్యాయ విధుల వెనుక దేవుని యొక్క అంతరంగం మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆలోచన విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని మనసును మనం ఎలా గెలవాలో కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రతి మాటలో కూడా దేవుని ఉద్దేశాలు, మన పట్ల దేవుని ప్రణాళికలు, ఆయన అంతరంగం అన్నీ కూడా చాలా స్పష్టంగా బట్టబయలవుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పదం వెంబడి పదం, వాక్యం వెంబడి వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు మనకి ఆ యొక్క జ్ఞానంతో మనం నింపబడుతాం ప్రియులారా. సో నిర్గమాకాండంలో ఈ 21, 22, 23 అధ్యాయాల్లో ఉన్న ఆ 3424 సంవత్సరాల క్రితం చట్టాన్ని, దేవుడు చేసిన చట్టాన్ని, న్యాయ విధులను మనం చదువుతున్నప్పుడు దేవుని అంతరంగము, దేవుడు వేటికి విలువ ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ తల్లిదండ్రులకు చాలా విలువ ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క గృహంలో కూడా తల్లిదండ్రులని అమితమైన ప్రేమతో వారిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. వారిని గుండెలకు హత్తుకుని వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. సో తల్లిని తండ్రిని కొట్టువానికి మరణశిక్ష అని డైరెక్ట్గా రాయబడి ఉంది. సో ఇవి అన్ని చెడ్డ క్రియలు చేసిన వారికి చెడు వస్తూ ఉంటుంది.
అవి మంచివైనా చెడ్డవైనా కూడా డామ్ షూర్గా ఆ యొక్క ప్రతిఫలం అనేది అనుభవించి తీరాలి. మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఇవి అప్పటి కాలానికి మాత్రమే చెందినవి అని కాదు, 3424 సంవత్సరాల క్రితం మాత్రమే ఇశ్రాయేలీలకు మాత్రమే అని కాదు. ప్రస్తుతము జీవిస్తున్న మన జనరేషన్, ప్రస్తుతం ఉంటున్న మన జనరేషన్, మనకు ముందున్న జనరేషన్స్, మన తర్వాత వస్తున్న జనరేషన్స్, అన్ని జనరేషన్స్కి కూడా ఇవి వర్తిస్తూ ఉంటాయి. ఏదేమైనా అప్పుడు మోషే ఉన్నాడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, లేకపోతే అహరోను, ఇలా ఒక బాడీ అనేది ఉంది, ఒక సిస్టమ్ అనేది ఉంది. కాబట్టి వారు ఆ యొక్క శిక్షలను ఇంప్లిమెంట్ చేస్తుంటుంటారు. ఇప్పుడు ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అని మీరు ఆలోచన చేస్తే దేవుడే ఇంప్లిమెంట్ చేస్తాడండి. దేవుడే ఇంప్లిమెంట్ చేస్తాడు. దేవుడే ఇంప్లిమెంట్ చేస్తాడు. ఏదుకు రూపేణ దేవుడే ఇంప్లిమెంట్ చేస్తాడు. తల్లిదండ్రులను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. తల్లిదండ్రులను ప్రేమించే వారిని దీర్ఘాయుష్తో నింపుతానన్నాడు. కానీ తల్లిదండ్రుల్ని కొట్టువాన్ని, తల్లిదండ్రుల్ని దూషించువానికి మరణశిక్ష అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఒకవేళ తల్లిదండ్రుల్ని మీరు పట్టించుకొని వారిగా, తల్లిదండ్రులను దూషించేవారిగా, తల్లిదండ్రుల్ని కొట్టేవారిగా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రూపేణ ఈ శిక్ష వచ్చి పడుతుంది. డామ్షూర్గా దేవుడు శిక్షించగలడు కదా, ఖచ్చితంగా దేవుడు ఈ చట్టాన్ని, ఈ న్యాయాన్ని అమలు చేయగలడు కదా. సో ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా యొద్దనున్నది. దేవుడు చూస్తూ ఉంటున్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో నువ్వు చేసే ప్రతి యాక్ట్, ప్రతి ఒక్క పని, ప్రతి క్రియ ఆయన చూస్తున్నాడు. నీవు నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తున్నావో, నీ భార్యను ఎలా ప్రేమిస్తున్నావో, నీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తున్నావో, ఈ సమాజంలో ఎలా నీవు బ్రతుకుతూ ఉన్నావో సమస్తాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. సమస్తాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. సో కాబట్టే దేవుడు అంటున్నాడు, ఇదిగో త్వరగా వస్తున్నాను, నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. మీరు మంచి క్రియలు చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఈవులను మీరు పొందుకుంటారు, మేలును పొందుకుంటారు. అది కాక మీ యొక్క జ్ఞానానికి అనుకూలంగా మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మీ ఇష్టానుసారంగా బ్రతకడమో, ఇతరుల్ని మరి నొప్పించడమో, ఇతరుల్ని నష్టపరచడమో, మోసపూరితమైన బ్రతకడమో చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన జీతం కూడా, దానికి సంబంధించిన ప్రతిఫలం కూడా మీరు అనుభవించి తీరాల్సిందే అని దేవుని యొక్క వాక్యం తేటతెల్లం చేస్తుంది. మీరు చేయు క్రియలు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, వాటి ప్రతిఫలం ఖచ్చితంగా మీరు అనుభవించి తీరాలని కదా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఏదేమైనా కూడా తల్లిదండ్రులను ప్రేమించడానికి దేవుడు ఎంత ఇష్టం, మక్కువ చూపిస్తూ ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంది. 17వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. నిశ్చయంగా మరణశిక్ష నొందును. ఇంత భయంకరంగా తల్లిదండ్రులను శపించేవాడిని, తల్లిదండ్రులను దూషించేవానికి, తల్లిదండ్రులను కొట్టేవానికి మరణశిక్ష ఉంది. అలా కాక నీవు తల్లిదండ్రులను ప్రేమించేవాడుగా ఉన్నట్లయితే, తల్లిదండ్రులని అవసరతలు తీర్చేవాడుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు చేసే పనులను దేవుడు దీవిస్తాడు, నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు, నీకు దీర్ఘాయుష్నిస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియారా, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క కుమారుడు, ప్రతి ఒక్క కుమార్తె కూడా తన తల్లిదండ్రుల్ని, తన అత్తమామల్ని ప్రేమించేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో, ఎంతకాలం దేవుడు మనకి ఈ భూమి మీద ఆయుష్ ఇస్తాడో ఆయన చిత్తం. జీవమరణాలు ఆయన వశంలో ఉన్నాయి. మనం 10 సంవత్సరాలు బ్రతకాలా, మనం 40 సంవత్సరాలు బ్రతకాలా, మనం ఈ భూమి మీద 60 సంవత్సరాలు బ్రతకాలా, లేకపోతే 80 సంవత్సరాలు బ్రతకాలా అనేది ఆయన చిత్తం, ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక. ఏదేమైనా కూడా ఆయన ఇచ్చినంత కాలం, ఈ భూమి మీద ఆయన మనకు జీవం ఇచ్చినంత కాలం దేవుని సంతోషపరిచేవారంగా బ్రతకడం మనకి క్షేమకరం, అది మనకి ఆశీర్వాదకరం అన్న సత్యాన్ని గ్రహించండి ప్రియులారా. ఒకసారి 18వ వచనం మనం చూసినట్లయితే, మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తనకు పొరుగువానితో రాతితోనైనను పిడిగిడితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తరువాత లేచి తన చేతి కర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు. కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయించవలెను. ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే, పోట్లాడుకుంటూ ఉంటే, రాతితోనైనా పిడిగిడితోనైనా కొట్టేస్తే, గట్టిగా కొట్టేస్తే అవతలి వాడికి బాగా దెబ్బ తగిలి పని చేయలేని, నడవలేని స్థితికి గాన వస్తే అతడు ఎంతకాలం పని చేయలేకపోయాడో అంతకాలం ఆయన పోషింపబడ్డానికి,
అలాగే బాగు చేయడానికి కూడా కావలసిన ధనాన్ని ఇతనే సమకూర్చాలి, ఇతనే ఇవ్వాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ యొక్క న్యాయ విధులని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యము, చాలా సంతోషం కలుగుతుంది. 3424 సంవత్సరాల క్రితం ఇంత చక్కటి విషయాన్ని దేవుడు బయలుపరిచాడని, ఇప్పుడు కూడా మనం ఈ దెబ్బలు తగిలిన విషయాన్ని కానీ, లేకపోతే మరి పని చేయలేని పరిస్థితి వచ్చిన ఆ యొక్క సందర్భంలో కానీ ఇలాంటి తీర్పుని ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి న్యాయ విధే అమలవుతూ చూస్తూ ఉన్నాం. అంటే కొట్టుకున్నప్పుడు ఒక వ్యక్తికి దెబ్బ తగిలితే అతడు ఎంత కాలం అయితే పని చేయలేడో అంతకాలం పోషింపబడ్డానికి కావలసిన ధనం ఇవ్వాలి. అలాగే ఆ దెబ్బలు బాగు చేయడానికి కావలసిన ధనాన్ని బాగు చేసి ఆ వ్యక్తిని మళ్ళా చక్కగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఆ కొట్టిన వాని మీద ఉంది అన్నది చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క చట్టాలను బట్టి ప్రస్తుతం ఉన్న వ్యవస్థ కూడా అభివృద్ధి చెంది ఉంటుంది. అలాగే 28వ వచనం, ఎద్దు పురుషునినైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను, దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునినైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను, తన యజమానునికి మరణశిక్ష నొందవలెను. ఏదైనా మనిషిని పొడవడం బట్టి అతనికి భయంకరంగా నష్టం కలిగినా, చచ్చిపోయినా ఆ ఎద్దుని కూడా రాళ్లతో కొట్టి చంపేయాలి, చంపాలి. ఇది శిక్ష. ఒకవేళ ఆ ఎద్దు పొడిచే ఎద్దు, ఆ ఎద్దు ఇతరులను ఇబ్బంది పెడుతుంది అని తెలిసిన తర్వాత కూడా యజమాని వదిలాడు అనుకుంటే, యజమాని నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఆ ఎద్దు పొడవడం బట్టి ఎవరైనా చనిపోతే ఆ ఎద్దును చంపడం మాత్రమే కాదు, ఎద్దు యజమానికి కూడా మరణశిక్ష అనేది ఉంటుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మొదట ఎద్దులు ఉన్న కాపరులు కానీ, ఎద్దులు ఉన్న మోతుబరులు కానివ్వండి, ఏమి జాగ్రత్త తీసుకోవాలంటే, వారి ఎద్దు ఎవరైనా పొడిస్తే ఆ ఎద్దును చంపేస్తారు. ఆ ఎద్దు నష్టం చాలా భయంకరంగా ఉంటుంది. ఎద్దు వాల్యుబుల్గా వాళ్ళకు ఉంటుంది. ఆ ఎద్దు చచ్చిపోతుంది, ఎద్దు లాస్ అవుతాం అనుకున్నప్పుడు ఆ ఎద్దుని వాళ్ళు చక్కగా కట్టుకోవడానికి, చక్కగా దాన్ని ఒక మంచి కాపరత్వంలో ఉంచడానికి, ఎవరికి హాని చేయకోకుండా జాగ్రత్త తీసుకోవడానికి దాని యజమానికి ఎక్కువ జాగ్రత్త ఉంటుంది. ఇంకా రెండోది, ఆల్రెడీ ఒకసారి పొడవడం బట్టి ఏదన్నా ఇబ్బంది కలిగింది, ఏదో ఒక నష్టపరిహారం అయింది. రెండోసారి కూడా అది పొడిచే ఎద్దు అని తెలిసినా కూడా విడిచిపెట్టాడని ప్రూఫ్ అయితే ఏమవుతుందంటే, ఆ ఎద్దుని రాళ్లతో కొట్టి చంపడం మాత్రమే కాక ఎద్దు యజమానికి కూడా మరణశిక్ష పడుతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. సమాజానికి ఎద్దుల వలన, అది ఏ పశువు వలన అయినా సరే నష్టం వాటిల్లుకోకుండా ఉండటానికి అవకాశం ఉంది. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు కొన్ని పరిస్థితుల్లో మనం ఏమేమి వింటూ ఉంటామంటే, బోర్లు తీసినప్పుడు పిల్లవాడు పడిపోయాడు, పిల్లవాడిని బయటకు తీయడానికి రెస్క్యూ టీం వచ్చింది, 24 గంటలుగా ప్రయత్నం చేస్తున్నారు అని వింటూ ఉంటాం. అలాగే ఒక్కోసారి కొన్ని బోర్లలో, పెద్ద బోర్లలో పశువులు పడిపోయినాయి, గేదె పడిపోయింది, లేకపోతే అది పడిపోయింది, ఇది పడిపోయింది అని చిన్నగా కూడా మనం వింటూ ఉంటాం. పిల్లలు పడిపోయినప్పుడు ఎక్కువ రెస్పాన్స్ అనేది వస్తుంది కాబట్టి, మనుషులు కాబట్టి అలాంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితిని కూడా దేవుడు ఏం చేశాడంటే 3424 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని చట్టం చేసి ఉంచాడు. చూడండి 33వ వచనం, ఒకడు గోతి మీద కప్పు తీయటం వలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవటం వలన దానిలో ఎద్దైనను గాడిద అయినను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టం నొచ్చుకునే వలన వాటి యజమానునికి సొమ్ము ఇవ్వలను, చచ్చినది వానిదగును. చూడండి, ఎద్దైనా లేకపోతే ఏదైనా గాడిదైనా ఆ గోతులో పడి చచ్చిపోతే అది ఎంత వాల్యుబుల్లో, అది ఎంత వాల్యూనో, అది 10,000 అయితే 10,000, అది 5,000 అయితే 5,000, అది 2,000 అయితే 2,000, దాని వాల్యూ ఎంత అయితే ఉందో అంత వాల్యూ కూడా ఆ యజమానికి ఇచ్చేయాలి. ఈ చచ్చిపోయింది ఇతను తీసుకోవచ్చు. ఇద్దరికి కూడా ఇబ్బంది లేకోకుండా, ఎవరికి నష్టం లేకోకుండా ఈ చట్టం అనేది రూపొందించబడింది. అలాగే 35వ వచనం, ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. ఇందాక మనిషి గురించి, ఇప్పుడు ఎద్దు వేరొక ఎద్దుని పొడవడం వలన అవతల ఎద్దు చచ్చిపోయింది అనుకోండి, అవతల ఎద్దు చచ్చిపోతే ఈ బతుకున్న ఎద్దుని ఇద్దరు, ఈ వెలను బట్టి ఇద్దరు చెరొక సగం వెల పంచుకోవాలి. అలాగే చచ్చిపోయిన ఎద్దు కూడా చెరొక సగం అవుతుంది. సో ఎవరికి కూడా బాధ లేకోకుండా ఇద్దరు కొంత నష్టాన్ని భరించేటట్లు. ఎందుకంటే మూగజీవాలు ఎద్దులు పొడుచుకున్నప్పుడు మనుషులు ఏం చేయగలరు,
అన్న కాన్సెప్ట్ మీద ఇద్దరు కూడా నష్టపోయేటట్టుగా, ఇద్దరు చెరసగం నష్టపోయి చెరసగం లాభపడేటట్లుగా బ్రతికున్న ఎద్దుని పంచుకోవాలి, చచ్చిపోయిన ఎద్దుని చెరసగం పంచుకోవాలి. సో ఇప్పుడు ఎవరికి కూడా అంత బాధ లేకోకుండా ఉంటుంది. ఒకవేళ ఆ ఎద్దు పొడిచే ఎద్దు అని తెలిసి కూడా, ఇంతకుముందు జరిగి కూడా ఒకవేళ ఆ యజమానుడు వదిలేస్తే ఏం జరుగుతుందంట, అయితే 36వ వచనం అండి, అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచునిదని తెలియబడి దాని యజమానుడు దాన్ని భద్రం చేయనివాడైతే వాడు నిశ్చయంగా ఎద్దుని ఇవ్వలను, చచ్చినది వాని దగును. ఎద్దునకు ఎద్దు ఇవ్వలను. సో ఆ ఎద్దుకు ఈ ఎద్దు చేయాలి, బ్రతుకున్న ఎద్దు చేయాలి, చచ్చిపోయిన ఎద్దు ఇతను తీసుకోవాలి. అంటే పూర్తి నష్టం ఇతనే భరించాల్సిన అవసరం ఉంది, పూర్తి నష్టం. ఎందుకంటే ఆల్రెడీ పొడుస్తుందని తెలిసి కూడా తను దాన్ని జాగ్రత్త చేయలేదు కాబట్టి ఆ నష్టాన్ని తనే భరించాలి. 22వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వలను. ఎవరైనా ఎద్దును దొంగతనం చేసి అమ్మేస్తే ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు ఇవ్వాలి, గొర్రెను దొంగతనం చేసి అమ్మేస్తే ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి. సో ఈ రీతిగా కఠినమైన చట్టము, మరి ఒక సిస్టమాటిక్ చట్టం ఆనాడే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 22వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, అగ్ని రగిలి ముండ్ల కంపులు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్నిని అంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఎవరైనా అగ్ని అంటించినప్పుడు, దేని పర్పస్కైనా అగ్ని అంటించినప్పుడు ఆ అగ్ని అనుకోకుండా ఈ పంటకు అంటుకుని ఆ పంట కాలిపోతే, నాకేం పరిస్థితి, నాకేం సంబంధం, నేను నా ఇదిలో నేను చేసుకున్నాను అంటానికి కుదరదంట. ఈయన అంటించిన అగ్ని వలన ఆ పంటకి నష్టం కలిగింది కాబట్టి ఆ నష్టాన్ని ఇతనే భరించాల్సిన అవసరత ఉంది. 23వ వచనం, విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనా, చూడండి, విధవరాలని బాధ పెట్టకూడదు, దిక్కులేని పిల్లల్ని కూడా బాధ పెట్టకూడదు. దేవుడు తల్లిదండ్రులకి ప్రాధాన్యతనిచ్చాడు, పేదవారికి దీనులకి ప్రాధాన్యతనిస్తాడు, విధవరాండ్రికి దిక్కులేని పిల్లలకి ప్రాధాన్యతనిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టే మిషనరీలు, చాలామంది మిషనరీలు మరి సమాజం చేత వెలివేయబడిన వారిని, సమాజం చేత అసహించుకోబడుతున్న అనేక బడుగు బలహీన వర్గాల్ని, లేని వారిని, లేకపోతే కుష్ఠరోగుల్ని, లేకపోతే వ్యాధిగ్రస్తుల్ని, దిక్కులేని వారిని వారు ఆదరించినట్లుగా, వారు బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు విధవరాండ్ర పట్ల, దిక్కులేని పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించవద్దు అనే ఒక చట్టాన్ని, ఒక న్యాయాన్ని దేవుడు చెప్తున్నాడు. విధవరాలనైనా దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదు. వారు నీ చేతి ఏ విధంగానైనా బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయంగా వాని మొరని విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించదును. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. కాబట్టి ప్రియులారా, దిక్కులేని పిల్లల జోలికి, విధవరాండ్ర జోలికి వెళ్ళకూడదని మనం అర్థం చేసుకోవాలి. జాగ్రత్త కలిగి బ్రతకాల్సిన అవసరం ఉంది. ఇవి హెచ్చరికలు, ఇవి దేవుని అంతరంగాలు, దేవుని యొక్క హృదయంలో ఉన్న ఆలోచన విధానాలు, దేవుని మనసు. మనం ఇవి అర్థం చేసుకున్నప్పుడు మన సమాజంలో మనం ఇలాంటి న్యాయ విధులని బట్టి మనం ప్రవర్తించాలి కదండి. ఈ న్యాయ విధులను బట్టి మన జీవిత విధానం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. సో 25వ వచనం, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. సో ఎవరైనా దిక్కులేని వారికి, బీదలకు ఎవరికైనా డబ్బు ఇస్తే వారిని ఇబ్బంది పెడతాం కానీ, వారికి వడ్డీ వేయడం కానీ, వడ్డీ కట్టమని ఇబ్బంది పెడతాం కానీ చేయకూడదు. సో ఈ రీతిగా అనేక న్యాయ విధులు మనం ఈ యొక్క నిర్గమకాండంలో ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, గుర్తుంచుకోండి, ఈ న్యాయ విధులు 3424 సంవత్సరాల క్రితం రాయబడి అని చరిత్ర చెప్పుకోవడమే కాదు, ఇప్పటికీ కూడా, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న చట్టం కూడా ఈ బైబిల్లో ఉన్న ఈ మాటలను ఆధారంగా చేసుకుని ఇప్పుడు చట్టం కానీ, లేకపోతే రాజ్యాంగంలో కొన్ని విషయాలు కానీ రాయబడి ఉన్నాయి అంటానికి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం, జంకాల్సిన అవసరం లేదు. మన భారతదేశమే కాదు, అనేక దేశాల్లో రూపొందించబడిన వ్యవస్థ, చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థకి మూలం బైబిల్లో ఉంటుంది. దానికి కొన్ని వాటిని ఆధారంగా చేసుకొని కొన్నిటిని మలచి, కొన్నిటిని మోడిఫై చేసి, వారికి అనుకూలంగా కొన్నిటిని మార్చుకొని, ఏది ఎలా చేసుకున్నా కూడా దానికి మూలము బైబిల్లో ఉంటుంది. ఒకవేళ ఈ బైబిల్లో ఉన్న చట్టాన్ని ప్రస్తుత న్యాయ వ్యవస్థ పాటించినా పాటించకపోయినా, వాటిని ఎంత మోడిఫై చేసేసుకున్నా కూడా దేవుడు అదే న్యాయ వ్యవస్థని అమలు చేస్తారు. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో, అలాగే విధవరాండ్ర విషయంలో, అలాగే దిక్కులేని పిల్లల విషయంలో, అలాగే బీదవారి విషయంలో, అలాగే మరి ఈ న్యాయ విధులని పాటించే విషయంలో అన్నిటి విషయాలు జాగ్రత్త కలిగి ప్రవర్తించాలి. సో ఇదిగో వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. వాని క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చడానికి నేను సిద్ధపరిచానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకుందాం.
మనం జాగ్రత్తగా బ్రతుకుదాం. దేవుని మనసును అర్థం చేసుకుని ఈ సమాజంలో దేవునికి అనుకూలస్తులుగా బ్రతుకుదాం. అటు గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. 3424 సంవత్సరాల క్రితమే మా కొరకు ఒక చట్టాన్ని మీరు చేసి ఇదిగో ఈ నిర్గమకాండంలో పొందపరిచారు నాయన. ఇదిగో 3424 సంవత్సరాల క్రితం మీరు ఇచ్చిన ఈ న్యాయ విధులను ఆధారంగా చేసుకునే అనేక దేశాల్లో ఉన్న న్యాయ వ్యవస్థ, ఇదిగో నాయన చట్ట వ్యవస్థ, ఇదిగో పీనల్ కోడ్ నా తండ్రి రూపొందింపబడుతుంది నా ప్రభువా. మీకు వందనాలు నాయన. ఇదిగో జ్ఞానంతో మమ్మల్ని నింపుతున్నందుకు, ఇదిగో నాయన ఈ సమాజాన్ని ఉద్ధరిస్తున్నందుకు, ప్రభావితం చేస్తున్నందుకు, ఒక సన్మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు నా ప్రభువా. మీకు అతి చేరువలో మేము జీవించడానికి, మీకు దగ్గర అవడానికి మాకు సహాయం చేయండి. మాకు మీకు మధ్య ఉన్న ఇదిగో నాయన ఆ యొక్క పాపపు అడ్డుగోడను తొలగించండి నా ప్రభువా. మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచమని ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని దీవించి హెచ్చించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, గణపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.